గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏనాడు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తే విమర్శించడం విడ్డూరంగా ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో రైతులకు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఒక్కటి కూడా లేదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని తెలిపారు. చేసిన వాగ్దానాన్ని కూడా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ 18,000 కోట్లు కొట్టి ఇవాళ విడుదల చేయబడి అమలు జరిగింది. సరే, వివిధ కారణాల ఉదాహరణకు ఏదైతుందో ఆధార్ మిస్ మ్యాచింగ్. ఇప్పుడు ఈ లోన్ ఈజ్ లింక్డ్ విత్ ఆధార్ మిస్ మ్యాచింగ్ అయ్యే వరకు ఏదైతుందో ప్రభుత్వం వారికి ఒక అవకాశం ఇచ్చింది ఆధార్ సరి చేసుకోవడానికి. ఎప్పుడైతే ఆధార్ సరి చేయబడుతుందో ఆటోమేటికలీ దే విల్ గెట్ ది లోన్ వేవరింగ్, అప్పు రుణం మాఫీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు అని చెప్పారంటే ఆ కుటుంబ సభ్యుల వివరాల సేకరణ అనేది మనకు ఆవశ్యకత. భార్య, భర్త. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా లోన్ మాఫీ వర్తింప చేయబడుతుంది. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా రుణమాఫీ వర్తింప చేయబడుతుంది. ఈ కుటుంబ సభ్యుల వివరాలను ఏదైతుందో సేకరించడము ఈ మండల వ్యవసాయ శాఖ అధికారుల యొక్క బాధ్యతగా నిర్ణయించడం జరిగింది. మీకు నెల రోజుల లోపు 1 మంత్ పీరియడ్ ఫ్రమ్ 15th ఆగస్ట్ ఈ నెల లోపు ఏదైతుందో ఆ కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా వ్యవసాయ శాఖ అధికారి సేకరించి